బాతులు డక్ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి డక్స్. నీళ్ళల్లా చూడు, పట్టుకో పోతాయి. ఎంత బాగుపోతున్నాయి చూడండి. వాయ్ స్వేచ్ఛగా ఎంత బాగున్నాయి. పిల్లలు చూడు ఫాస్ట్ పోకు. వారు ఇక్కడే నివసించి ఇక్కడే బాతులను పెంచుతూ ఉంటారు. అంత అంటించినవా? ఎంత ముద్దుగా పోతున్నాయి చూడండి. చాలా బాతులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వాటర్ ముంచుకొని మంచినీళ్ళుగా తాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు కాబట్టి ఇలాంటి కేవులలో నీళ్ళు తాగే అవకాశం ఉన్నది. అక్కడక్కడ ఈ ప్లేస్లో కూడా తీసిరు కేవ్ లాగా. కేవ్ బాగుంది. ఇంత మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో వారు నివసిస్తూ ఉంటారు. సంచార జీవులుగా బాగుంటుంది వీళ్ళది. బాతులన్నీ ఈ చెరువులో మంచిగా నివాసం ఉండడానికి బాగుంటుంది కాబట్టి వారు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ చెరువులో మంచి నివాసం ఈ డక్కులకి. హాయ్ డక్. మంచిగా అక్కడున్న చేపలు చిన్న చిన్న కీటకాలను తింటూ జీవిస్తూ ఉంటాయి. అక్కడ దాకా పోయినాయి. వారికి తెప్పలు కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగుంది వాతావరణం. ఆ చివరిలో డాగ్స్ కూడా వెళ్తున్నాయి చూడండి ఈ చెరువులో. అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నారు. బాగుంది. పిల్లలకి ఇది మంచి సంతోషంగా అనిపిస్తుంది ఇవి చూసినప్పుడు. డక్స్ హైవే పక్కన మంచి వాతావరణం, పక్కనే చెరువు, బాతులు ఇవన్నీ ఆహ్లాదకరంగా పిల్లలకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఇవి చూసినప్పుడు. కొన్ని బాతులు ఇక్కడ ఉన్నాయి, కొన్ని బాతులేమో ఆ చివరన తాటి చెట్టు దగ్గరలో ఉన్నాయి. హాయ్ హలో. బాతులు చూడు డక్స్ ఎలా పోతున్నాయి. 1 2 3 1 2 3 4 5 6 4 5 6 7 8 7 8 8 9 8 9 9 10 11 12 13 14 15 16 17 18 19. డక్ డక్ డక్. హాయ్ డక్ 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 డక్. ఇది బాతులకు సంబంధించింది ఏదో అంటుండు ఆయన హిందీలో, మనకు తెలుస్తలేదు. కిట్నా విత్ ఫుడ్ ఆయనకు కూడా అర్థం కావట్లేదు మనం చెప్పేది. ఆయన చెట్టు కింద కూర్చుండు, దాని గురించి చెప్పమంటే ఆయన హిందీలో చెప్పమంటున్నాడు. పైనుంచి వ్యూ ఇలా మంచిగా ఉన్నది. చెరువు, తాడి చెట్లు, బాతులు, డక్స్ చాలా బాగా అందంగా ఉన్నాయి ఇక్కడ. ఆ చెరువు లొకేషన్ బాగుంది. పునుగుల్లా ఉన్నాయి. ఇది ఉల్లిగడ్డతోటి పచ్చిమిర్చి వేసి కారం ఎక్కువ ఉంది. ఉప్పు ఎక్కువ ఉంది.